హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేఆర్ ఇమిటేషన్ జ్యువెలరీ. ఇవాళ వచ్చేసి మనం ఒక లాకెట్తో ఒక మంచి మోడల్ అయితే డిజైన్ చేద్దాం. దానికి కావాల్సింది ఒక లాకెట్ అయితే తీసుకున్నాను. ఇలా సైడ్ హోల్స్ అయితే ఉన్నదైతే బెటర్. మీ దగ్గర ఏది ఉంటే ఆ లాకెట్ తీసుకోండి, ఓకేనా. దీనికి కావాల్సినవి ఏంటంటే చంద్రహారం ఒకటి తీసుకున్నానండి, ప్లస్ ఇవేమో 2 లైన్స్ అయితే తీసుకున్నాను. ఈ బీడ్స్కి మ్యాచ్ అయ్యేలాగా కొన్ని బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా మన దగ్గర మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏదైనా ఆర్డర్ చేయాలనుకుంటే 9640966876కి వాట్సాప్ చేయండి. ఇది 26 సైజు గేజ్ అంటారు, కట్టుదేగ అంటారు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలాగా చెప్పండి. అండ్ మీకు వైర్ కావాలన్నా నాకు ఏంటంటే మీకు కావాల్సిన ఐటమ్ స్క్రీన్ షాట్ అయితే తీసుకుని నాకు వాట్సాప్ చేయండి, పలానా ఐటమ్ కావాలి అని చెప్పేసి. మెటీరియల్ కావాలని మెసేజ్ చేస్తున్నారు, బట్ ఏం మెటీరియల్ అనేది నాకు వాట్సాప్ చేస్తేనే కదా. మెటీరియల్లో చాలా రకాలు ఉంటాయి కదా. సో చూసారు కదా. ఫస్ట్ ఏంటంటే చంద్రహారం చైన్ని మనకి లెంత్ ఎంత కావాలో అన్ని పీసెస్, అంటే ఈ బీడ్స్ ఈ చైన్ ఇలా వేసుకునేటప్పుడు ఎక్కడో బీడ్ వేయాలి, ఎక్కడో బీడ్ వేయాలి. మీకు నేనైతే 3-4 బీడ్స్ వేయాలనుకుంటున్నా. మీరు ఇంకా తక్కువ వేయాలనుకుంటే ఆ లెంత్ని టేప్తో కొలుచుకుని అప్పుడు ఆ లెంత్ ప్రకారం ఈ చైన్ కట్ చేయండి. మనకి ఈ కట్టరు ప్లస్ ప్లయర్ అనేది కంపల్సరీ తెలుసు కదా. సో మనకు కావాల్సిన లెంత్ టేప్తో ఈక్వల్గా కొలుచుకుని అక్కడ కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ కట్ చేయండి. చేసిన తర్వాత కట్టుతీగతోటి ఒక రింగ్ అయితే చుట్టారు కదా, దానికి ఈ సర్కిల్లోకి ఈ చంద్రహారం చైన్ ఉంది కదా, చంద్రహారం చైన్ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ని ఇందులో వేసేసేయండి. ఇలాగా ఈ సర్కిల్లోకి వచ్చేలాగా చేయాలన్నమాట. వచ్చిన తర్వాత ఇలా ఫ్రీగా హ్యాంగింగ్ అవ్వాలి. ఫ్రీగా హ్యాంగింగ్ అయిన తర్వాత దీన్ని ఇలాగా ఈ చివర పట్టుకుని బాగా టైట్ చేయండి. టైట్ చేశాక ఈ సర్కిల్ అనేది రౌండ్గా వస్తుంది, అంటే షేప్లెస్ కాకుండా ఒక నీట్గా సర్కిల్గా వస్తుంది. అప్పుడు సర్కిల్ని పట్టుకుని ఈ పెద్ద తీగ చుట్టూ చిన్న తీగని చుట్టేసేయండి. 1 or 2 రౌండ్స్ చుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా పార్ట్ని ఈ కట్టర్ తోటి కట్ చేసేసేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ బీడ్స్ తీసుకున్నాం కదా, ఈ బీడ్స్ని వేసేయండి. మీకు లాకెట్కి ఏ మ్యాచ్ అవుతాయి అనుకుంటే ఆ బీడ్స్ వేసుకుంటూ ఉండండి. ఇయే అని రూల్ ఏం లేదు. ఓకే, ఇక్కడ వేసేసుకున్న తర్వాత మరి ఇంకో చంద్రహారం చైన్ పీస్కి యాడ్ చేయాలి కదా. సో దీనికి ఆల్రెడీ నేను 2 పీసెస్ వేసిన చైన్ అయితే ఉంచాను, దీనికి యాడ్ చేద్దాం. ఇక్కడ ఉన్న హోల్ ఉంది కదా, చంద్రహారం చైన్ హోలు, దాన్ని తగిలించండి. తగిలించిన తర్వాత ఈ రెండింటికి మధ్యన గ్యాప్ ఉంది కదా, అక్కడ ప్లయర్తో పట్టుకుని ప్లయర్ కిందగా తిప్పండి. ప్లయర్ కింద ఎంత పార్ట్ ఉందో ఆ ఏరియాకి ఈ వైర్ అనేది చుట్టండి. 1 or 2 టైమ్స్ చుట్టండి, సరిపోద్ది. కట్ చేసేసేయండి. చూసారు కదా. దీన్ని ఇలా ఉంచి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి కూడా మీకు ఎంత లెంత్ కావాలి అది కరెక్ట్గా మీ మెజర్మెంట్ చేసుకుని టేప్ తోటి మెజర్మెంట్ చేసుకుని కట్ చేసుకోండి. వీటికి హోల్స్ ఉంటాయి కదా, ఈ మూడింటిని ఏం చేస్తారంటే దేనికి అదే సెపరేట్గా కట్టుతీగతోటి లాకెట్కి యాడ్ చేద్దాం. ఇలాగా లేదు, ఒక రింగు తగిలించుకుంటే ఈ 3 రింగు తగిలించుకుని డైరెక్ట్గా లాకెట్కి పెట్టేద్దాం అంటే
అయిపోతుంది. కానీ ఇప్పుడు 3 మనకి సెపరేట్గా ఉంటే లుక్ అనేది ఇలా ఉంటుంది. 3 కలిపేసారు అనుకోండి, అంటే ఒకే రింగ్ పెట్టేస్తే మనం వేసుకున్నప్పుడు ఇలా తిరిగిపోతుంది అన్నమాట. దాని లుక్ అనేది తెలీదు. లేదు, తిరగకుండా దాన్ని సెపరేట్గా కనిపిస్తేనే దాన్ని మనం చేసిన డిజైనర్ పీస్ కాస్త లుక్ అనేది ఉంటుంది. సో విడిగా అంటే ఎలాగా మేక్ చేయాలి అంటే చూపిస్తాను. మళ్ళీ కట్టుతీగ తీసుకుని ఇది కొద్దిగా సర్కిల్ చేయండి, పూర్తిగా సర్కిల్ చేయకండి, కొద్దిగా. ఇవి రింగ్స్ ఉన్నాయి కదా, వీటి రింగ్స్లోకి ఎక్కించేసుకోండి, హోల్స్లోకి. ఓకే, ఎక్కించిన తర్వాత ఈ చిన్న పీస్ని అలా తీసుకొచ్చి ఇప్పుడు నార్మల్గా మనం ఎలా చుడతాం, పెద్ద తీగ చుట్టూ చిన్న తీగ అలాగా చుట్టేసుకుంటామే. చుట్టేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేయండి. కట్ చేసేసి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ బీడ్ వేయాలి, వైట్ బీడ్ ఒకటి వేయండి. మనం ఎప్పుడైనా సరే కనెక్ట్ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్గా కాకుండా కొంచెం న్యాచురల్గా ఉండాలంటే కొంచెం ఎలా కనెక్ట్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, 1-2 సార్లు చూసుకుని అప్పుడు. ఓకే, బీడ్ వేసిన తర్వాత అప్పుడు ఇక్కడ కొద్దిగా పైకి పట్టుకుని బీడ్ పైన తిప్పేసేయండి. పెద్ద వైర్ని చిన్న ప్లేయర్ కింద నుంచి 2 సార్లు తిప్పేస్తే అయిపోతుంది. ఇవన్నీ రింగ్ పెట్టేయచ్చు. ఎప్పుడైనా ఏంటంటే మీకు ఒకటి లుక్ గురించి చెప్పాను, ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం కదా, కరెక్ట్గా వాళ్ళు మన మెడలో ఉన్న ఐటమ్స్ మీదే పట్టుకుని లాగుతూ ఉంటారు కదా, టప్మని దిగిపోద్ది. అప్పుడు ఇలా కట్టుతీగతోటి స్ట్రాంగ్గా చుట్టుకున్నాం అనుకో, వాళ్ళు కాస్త లాగినా సరే ఏమవుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. సో చిన్నపిల్లల్ని ఫంక్షన్కి అది వెళ్ళినప్పుడు కంపల్సరీ ఎత్తుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. సో అటువంటిప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఐటమ్స్ ప్రిఫర్ చేస్తాం బెటర్. వాళ్ళకి ఏంటంటే లాకెట్స్, బీడ్స్ అంత కలర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అనిపించి అవేవో అని చెప్పేసి వాళ్ళకి నచ్చుద్ది, వాళ్ళు మెల్ల వేసుకోవాలనో లేకపోతే ఆడుకోవాలనో టప్మని లాగేస్తూ ఉంటారు. తీసుకున్నారు కదా, దీని పక్కన ఇంకో హోల్కి నేను ఇది చుట్టాను. చుట్టాక ఇప్పుడు చంద్రహారం చైన్ తగిలిద్దాం కాబట్టి దానికి కూడా బీడ్ యాడ్ చేయాలి కదా. సో దానికి కూడా బీడ్ అయితే తీసుకున్నాను. తీసుకుని ఈ చంద్రహారం హోల్కి తగిలిచ్చేసేయండి. తగిలిచ్చిన తర్వాత ప్లయర్ని చెప్పాను కదా, ఈ బీడ్ కింద పట్టుకోండి, బీడ్ కాదు ఇది, ఈ చంద్రహారం కింద ఏదైనా అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే పైపాట్ పైన సెపరేట్గా ఉండేలాగా చూసుకోవాలి మనం. ఓకే, రింగ్ వచ్చింది కదా, దీన్ని పట్టుకుని 2 టైమ్స్ తిప్పేసేయండి. యాక్చువల్లీ మీకు చూపించడం కోసం ఒక సైడ్ చేసి ఇంకో సైడ్ ఆపేసి ఒక లాకెట్ ఉంచాను. దానికి చేద్దాం అనుకుని వీడియో చేసే దాంట్లో మళ్ళీ దీనికే ఒక సైడ్ కనెక్ట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఒక సైడ్ చేసామట, ఈ సైడ్ మీకు చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయి మళ్ళీ ఇంకో లాకెట్ చేసాను. ఓకే, లుక్ చూడండి ఎలా ఉంది. అలాగే ఈ టైప్ సైడ్ కూడా సేమ్ చేసుకోవడమే. మళ్ళీ తీసారు కదా, 3rd హోల్కి యాడ్ చేద్దాం. ఓకే, దీన్ని మళ్ళీ తిప్పేసేయండి.
ఇలా 1 or 2 times తిప్పేసేయండి సరిపోద్ది. తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకో చైన్ ఉంది కదా, దీన్ని కూడా బీడ్ వేయాలి. బీడ్ వేసిన తర్వాత దాన్ని ఇంకో చైన్కి అటాచ్ చేసేసేయండి. అటాచ్ చేసి సేమ్ అంతకుముందు 2 ఎలా కనెక్ట్ చేశారు సేమ్ ఇది కూడా అలా కనెక్ట్ చేసేయడమే. కింద మనం ఎలా కనెక్ట్ చేసామో లాకెట్కి పైన 3 హోల్, అంటే ఇప్పుడు మనం 3 వేసాం కాబట్టి 3 హోల్ కనెక్టర్ తీసుకున్నాం. 5 వేస్తే 5 హోల్ కనెక్టర్ అయితే తీసుకుంటాం. ఇదంతా ఏంటంటే ప్రాక్టీస్ మీద వస్తుందండి. ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మీరు కట్టుతేగా 28 సైజ్ అయితే యూస్ చేసుకోండి ప్రాక్టీస్ కోసం. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు తర్వాత కొంచెం గేజ్ సైజ్ పెంచండి. 26, 24 అలా తీసుకున్నా ఇంక మీకు వచ్చాక ఏతో అయినా చుట్టేయగలరు. సో ప్రాక్టీస్ కోసం అయితే 28 సైజ్ తీసుకుని చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఫస్ట్లో నాకు తెలిసేది కాదు, తర్వాత వచ్చిన తర్వాత నాలాగే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటారు కదా అనిపించింది. ఇదిగోండి యాక్చువల్ లుక్ అయితే రెండింటికి ఇలా వస్తుంది అన్నమాట. 2 సైడ్స్ కూడా 3 హోల్ కనెక్టర్ ఒకటి, పైన మన కింద లాకెట్కి ఎలా కనెక్ట్ చేసామో కట్టు తెగ తీసుకుని దీనికి కూడా అలా కనెక్ట్ చేసేయాలి. ఒక బీడ్ వేసుకుని ఎక్స్ట్రా బీడ్ వేసుకున్నాం. గ్రీన్ది కూడా ఎక్స్ట్రా బీడ్, ఇది కూడా ఎక్స్ట్రా బీడ్ వేసుకుని చేసుకున్నాం. లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. హ్యాంగింగ్స్ అయితే మేకింగ్ కావాలి అంటే ఇంకొక వీడియోలో అయితే పెడతాను. ఓకేనా? అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మెటీరియల్ కావాలంటే కూడా మీకు కావాల్సిన మెటీరియల్ పిక్ తీసుకుని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. కాల్స్ అయితే వద్దు, మీకు ఏ డౌట్ అయినా సరే నాకు మెసేజ్లో చేస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఉంటుంది. కాల్స్ ఒకవేళ అటెంప్ట్ చేయలేకపోయాననుకో, అంటే అస్తమానం అటెంప్ట్ చేయలేము కదా, అటెంప్ట్ చేయలేకపోతే మీరు అడగాలనుకున్నది ఏదో ఇంకా మిస్ అయిపోతూ ఉంటాం. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ అయినా పర్లేదు, అలా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ చేసినా సరే మీకు ఖచ్చితంగా మీరు అడిగిన డౌట్కి నేను క్లియర్గా రిప్లై అవ్వగలను. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే స్వరోస్కి బీడ్స్ తోటి సింగిల్గా ఒకసారి చెప్పాను కదా, ఇక్కడైతే నేను 6 mm సైజ్ అయితే యూస్ చేశాను. ఇక్కడికి వచ్చేసేటప్పటికి 8 mm సైజ్ అయితే యూస్ చేశాను. ఇంకా పైకి మనం 4 mm సైజు 6, 8 వేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి నెక్కకి జస్ట్ 1 inch కిందకు వస్తుంది అంతే. లాంగ్ ఫ్రాక్స్ మీదకి పార్టీ వేర్కి చాలా బాగుంటుంది ఇది కూడా మనం మేక్ చేసుకోవచ్చు. మీకు థ్రెడ్తో మేకింగ్ చేయడం ఒకసారి చూపించాను కదా, సో దానిలాగానే మేక్ చేసుకోవడం ఇంతే. ఇది లుక్ అయితే చాలా బాగుంటుంది. స్వరోస్కి బీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. బాయ్.